మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రెస్టీజియస్గా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ని రిలీజ్ చేస్తూ ఉంది. ప్రెజెంట్ మనకి విండోస్ 7, విండోస్ విస్టా, విండోస్ XP వంటి డిఫరెంట్ ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పోలిస్తే కనుక మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇక్కడ మనం చూస్తే కనుక దీన్ని మోడర్న్ యూఏఈ అంటారు, మోడర్న్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. దీంట్లో మనకి ప్రతి అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ కావచ్చు, ఫేస్బుక్ ఫీడ్ కావచ్చు, అలాగే మ్యాప్స్, స్కై డ్రైవ్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ అంతా మనకి టైల్స్ రూపంలో అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే మన కంప్యూటర్లో ఏమైనా ఇన్స్టాల్ చేసినా కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాలమూరు స్టేటస్ ఛానల్ అని చెప్పేసి నేను ఒక అప్లికేషన్ చూపిస్తూ ఉన్నాను. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి పిన్ చేయబడిన ఒక అప్లికేషన్, అది కూడా ఒక టైల్ రూపంలో అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోబడే అప్లికేషన్స్ ఎట్ ది సేమ్ టైం మనకి స్టోర్ అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్స్, అలాగే డిఫరెంట్ వెబ్సైట్స్ని మనం పిన్ చేసుకున్నప్పుడు అవన్నీ ఎవ్రీథింగ్ మనకి ఈ మోడర్న్ యూఐలో అందుబాటులో ఉంటాయి. కేవలం యూజర్ ఇంటర్ఫేస్ పరంగా మాత్రమే కాకుండా విండోస్ 8లో ఎన్నో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ సదుపాయాలు కల్పించబడ్డాయి. అవేంటి అన్నది ప్రాక్టికల్గా 1 by 1 ఒక్కొక్క లెసన్గా మీకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ పరంగా మాత్రం ఒకవేళ మనం మోడర్న్ యూఐ నచ్చకుండా డెస్క్టాప్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ డెస్క్టాప్ అనే ఐకాన్ ఉంది. ఆ డెస్క్టాప్ అనే ఐకాన్కి మనం వెళ్ళేసి ట్యాప్ చేసేస్తే కనుక అది మనకి టచ్ బేస్డ్గా కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా మౌస్తో కావచ్చు, డెస్క్టాప్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మోడర్న్ యూఐ ద్వారా విండోస్ 8 అనేది మనకి పరిచయం కాబోతూ ఉంది.